క్రీస్తులాడు హల్లెలూయా. ప్రభు మహిమ కలిగిన గాక. ఆమేన్. ప్రభునందు ప్రియములరా, అక్కడ దేవుని సన్నిధిలో ఉండడానికి దేవుడు మనకిచ్చిన ధన్యతను బట్టి, భాగ్యాన్ని బట్టి నేను ఎంతగానో ప్రభువును స్తుతిస్తున్నాను. ప్రభు నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియములరా, మనం ఒక వాక్య భాగం చదువుకుంటున్నాము. యోహాను సువార్త 12వ అధ్యాయము 3వ వచనము. ఎవరైనా చదివి సాయించండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 12వ అధ్యాయము 3వ వచనం చదువుదామండి. అప్పుడు మరియా మిక్కిలి ఇలువగల అత్తరు చేరినారు ఎత్తి తీసుకొని యేసు పాదముల యొద్దకు పూసి తన తల ఇంటికలతో ఆయన పాదములు తుడిచాను. ఇల్లు అత్తర వాసనతో నిండేను. చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, నువ్వు గొప్ప దేవుడివి, ఆశ్చర్యకరుడు ప్రభా. ప్రభా నీకు స్తోత్రము 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 నాయన. ఇది నన్ను నాయన చదవబడే వాక్యం ద్వారా కొన్ని నిమిషాలు మా అందరితో కూడా మీరు మాట్లాడండి నాయన. ప్రతి బిడ్డని మీరు దర్శించండి. ఆత్మకార్యం మీ నామలో జరిగించి మహిమ తెచ్చుకుంటారని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. శబ్దం ఒకసారి హల్లెలూయా. ప్రభునందు ప్రియములర, దేవుని వాక్యం మనం చదువుకుంటూ ఉన్నాము. ఇల్లంతా అత్తర వాసనతో నిండుకొని ఉన్నది. ప్రతి దైవ బిడ్డ కూడా సువాసన ఇచ్చేవారిగా ఉండాలి. ప్రతి క్రైస్తవుడు, దేవుని నమ్మిన వారు అందరూ కూడా అప్పుడు ఆ ఇల్లంతా ఒకప్పుడు ఎలా ఉండేదంటే దుర్వాసనతో ఉండేది. ఏ వాసనతో అండి? దుర్వాసనతో, భయంకరమైన వాసన, మరణపు వాసన, రోగము వాసన, ఇల్లంతా నిండుకొని ఉన్నది. ఇంకో మాట చెప్పాలంటే దుఃఖముతో నిండుకున్న ఆ ఇల్లును ఎప్పుడైతే యేసయ్య ఇంట్లోకి వెళ్ళాడో ప్రియములారా, సువాసన రావడం మొదలుపెట్టింది. హల్లెలూయా. ఎప్పుడైతే యేసయ్య గృహములో నివసించాడో ఇల్లంతా అత్తర వాసనతో నిండుకున్నట్లుగా కనపడుతూ ఉన్నది. ఇప్పుడు ప్రియములారా, మన ఇంటిలో యేసయ్య ఉన్నాడు కాబట్టి, మన హృదయంలో యేసయ్య ఉన్నాడు కాబట్టి మనం ఏ వాసన కొట్టకూడదు అంటే దుఃఖ వాసన మనలో ఉండడానికి వీలు లేదు. మరణ వాసన మనలో ఉండడానికి వీలు లేదు. రోగము వాసన మనలో ఉండడానికి వీల్లేదు. మనలో ఏ వాసన రావాలంటే సువాసన రావాలి. ఏ వాసన రావాలండి? మన ఇంట్లో ఎవరుంటే సువాసన ఉంటుంది? యేసయ్య ఉంటే మన ఇంట్లో సువాసన ఉంటుంది. మరి ఉన్నాడా యేసయ్య? యేసయ్య ఉంటే యేసయ్యకి భయపడతారు. భయపడ్డవారికి దేవుడు సువాసన ఇస్తాడంట. దేవుడికి భయపడ్డ వారికి, గత వారంలో మనం విన్నాము, ఎవరైతే దేవుడికి భయపడతారో వాళ్ళు సువాసన ఇస్తారంటండి. ఈరోజు దేవుడికి భయపడేవారు కనపడతలేదు చాలామంది. దేవుడికి భయపడ్డవారు ఎంత కష్టమైన నష్టమైన ఎక్కడికి వచ్చేస్తారంటే ఆదివారం అనుమతి దేవుడి సన్నిధికి వచ్చేస్తారు. ఆదివారం అనుమతికి ఏం చేస్తారండి? దేవుడికి భయపడేవారు, అయ్యో ఒక దినం పోగొట్టుకుంటే 1000 దినముల కంటే శ్రేష్టము, అయ్యో ఒక ఆదివారం పోగొట్టుకుంటే 1000 ఆదివారాలు పోతాయని భయపడి ఎక్కడికి వస్తారంటే దేవుని సన్నిధికి వచ్చేస్తారండి. దేవుని సన్నిధి 1000 ఆదివారాలు పోగొట్టుకుని మళ్ళీ అన్ని ఆదివారాలు సంపాదించుకోవాలంటే నా జీవితం సరిపోతుందా అని భయపడి ఎక్కడికి వస్తారండి? దేవుని సన్నిధిలో కనపడతారు. అంటే చాలామందికి ఏమి లేదు? దేవుని భయం లేదు. ఎలాగ సువాసన ఇవ్వగలుగుతారు? సువాసన ఇవ్వాలంటే భయపడకూడదండి. భయపడాలి దేవునికి. గత వారంలో విన్నాం, చాలామంది విన్నారు. చాలామంది విన్నవారు కూడా దేవుని భయం లేకుండా, బొత్తిగా భయం లేకుండా అయిపోతుంది. దేవుడు అన్నారు, ఎవరైతే దేవుడికి భయపడతారో వాళ్ళు సువాసన ఇస్తారు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. రెండో మాట,
దేవునికి భయపడుతూ సువాసన ఇస్తారు. రెండో మాట ఏంటంటే ఎఫెసీ పత్రిక తీయనమ్మా, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 2వ వచనము. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పజెప్పుకొనును. అలాగునే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. హల్లెలూయా. ఎవరు సువాసనగా ఉండగలుగుతారంటే ఎవరైతే ప్రేమ కలిగి నడుచుకుంటారో, ప్రేమ కలిగి నడుచుకుంటారో వాళ్ళు సువాసన ఇస్తారు అంట. ఏం కలిగి నడుచుకోవాలి? సువాసన. ప్రభు ప్రేమ కలిగి నడుచుకున్నాడు కాబట్టి సువాసన ఇచ్చేసాడు అంతా. ఆయన ప్రేమమయుడు కాబట్టి, లోకాన్ని ప్రేమించాడు కాబట్టి, ప్రతి మనిషిని ప్రేమించాడు కాబట్టి ఆయన సువాసన ఇచ్చేవాడిగా కనపడుతున్నాడండి. ఈరోజు నీవు నేను కూడా సువాసన ఇవ్వాలంటే ఒకటి దేవునికి భయపడాలి, రెండోది దేవుని ప్రేమ కలిగి నడుచుకోవాలి. దేవుని ప్రేమ కలిగి నడుచుకోవాలి. ఈ రోజుల్లో దేవుని ప్రేమ మనలో ఉన్నదా? దేవుని ప్రేమ ఉంటే శత్రువులను కూడా ప్రేమిస్తాము. హల్లెలూయా. దేవుని ప్రేమ మనలో ఉంటే ఎవరిని ప్రేమిస్తామండి? శత్రువులను కూడా. మనల్ని ఎలా ప్రేమించుకుంటామో మన పొరుగువారిని కూడా అలా ప్రేమిస్తాము. చాలాసార్లు పొరుగువారిని ప్రేమించడమే కాదు, శత్రువుని ప్రేమించడమే కాదు, మన ప్రేమలో చాలా లోపం ఉన్నది. అక్కడ సంఘానికి రాస్తుంటాడు. ఏ సంఘానికంటే ప్రేమ ఉంది అని బిడ్డలారా? లవోదిక సంఘానికి రాస్తున్నాడు. యేసు ప్రభువారు ఒక ఉత్తరం రాస్తున్నాడు ప్రకటన గ్రంథంలో. మీ మీద ఒక తప్పు మోపవలసి ఉన్నది. ఆ తప్పు ఏంటంటే మునుపున్న ప్రేమ ఇప్పుడు లేదు. మునుపున్న ప్రేమ ఇప్పుడు తక్కువ అయిపోయింది. ఏం తప్పు అంటే ప్రేమ లేదు. ప్రేమ ఉన్నదనుకోండి జైలు అవసరం లేదు. ప్రేమ ఉన్నదనుకోండి కోట్లు. అవునని చెప్పండమ్మా. కోట్లు అంటే డబ్బులు కదా, కోట్లు తీర్పు తీర్చే కోర్టు ఏమంటారు? కోర్టేనా? పోలీస్ స్టేషన్లు అవసరమా? ఈ రోజుల్లో ప్రేమ సల్లారిపోయిందండి. అన్నదమ్ముల్లో ప్రేమ లేదు. ఎంతమంది బంధువులు వస్తున్నారంటే ఎంతో ఆతృతగా చూసేవారు. ఇప్పుడు వస్తున్నారంటే ఇప్పుడు లేవండి, ఇప్పుడు డ్యూటీలో ఉన్నామండి, ఈరోజు డ్యూటీ ఉన్నదండి అంటే ఇప్పుడు ఫోన్లు చేసుకుంటున్నారు కాబట్టి సహజంగా చెప్తాం మామూలుగా. అప్పుడు బంధువులు వస్తున్నారంటే రకరకాలుగా ఎంతో ప్రేమతో చక్కగా ఉండేవారు. ఇప్పుడు ఆ బంధువుల ప్రేమ కన్నా ఉందండి? లేదు. ఒకరికి పడతలే, ఒకరి వారి జీవితాలు. ప్రేమ వలన సాధ్యమని మట్టుకు ఆత్మీయ జీవితంలో మనము ఎప్పుడు కూడా ప్రేమ కలిగి ఉండాలంతే. హల్లెలూయా. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఎన్ని కరటాలు మన మీద దాడి చేసినా ప్రేమ మాత్రం చల్లారిపోకూడదు. యేసు ప్రేమ చల్లారిపోలేదండి. హల్లెలూయా. లోకం కొరకు మన అందరం కూడా పరిమళ వాసన ఇవ్వడానికి ఆయన ప్రేమించి మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం బలియాగం అయిపోయాడు. ఆయన ఏమైపోయాడండి? బలియాగం అయిపోయాడండి. హల్లెలూయా. బలైపోయాడండి. ఎవరవుతారు? మనం ప్రేమించిన వారు బలైపోతారా? యేసు ప్రభు తప్ప ఇంకెవరు లేరు ఈ లోకంలో. అంతగా మనం ప్రేమించి మన కొరకు ప్రేమ వల్ల మన కొరకు మనము దుఃఖవాసంతో ఉన్న మనము, మరణవాసంతో ఉన్న మనల్ని, ఇంకా శ్రమల వాసంతో ఉన్న మనల్ని ప్రేమించి మన కొరకు బలైపోయాడైన సమర్పించేసుకున్నాడు. ఈరోజు నువ్వు సువాసనిచ్చి వారిగా ఉండాలంటే యేసు ప్రభు వారు ఎలా ప్రేమించాడో నీవు నేను కూడా అలా ప్రేమించాలి. ఉదాహరణగా ఎవరైనా వ్యభిచారంతో ఉన్నదనుకోండి స్త్రీ, మనం ఏం చేస్తాం? ఏలు పెట్టి చూపిస్తాం. యేసు ప్రభు వారు ఏలు పెట్టి చూపించలే. ఊరంతా ఏలు పెట్టి చూపిస్తుంది. మీరు యోహాను సువార్త 8వ అధ్యాయం చదువుకుంటే ఊరంతా ఏలు పెట్టి చూపెడుతుంటే ప్రభు అన్నాడు, మీలో పాపం లేని వారు ఈ మీద రాయేయండి అన్నాడు. అంతే. ఒక్కళ్ళు కూడా వేయలేదండి. అమ్మా, నేను నిన్ను శిక్షించను. ఎవరు నిన్ను శిక్షించలేదా? నేను నిన్ను
శిక్షించి ఇంకా మీద పాపము చేయకన్నాడు అంతే. హల్లెలూయా. ఆయన ప్రేమించిన వాడే ఇంకొక మాట అన్నాడు అనుకోండి, పాపాన్ని చోటు ఇచ్చేస్తున్నట్టు. ఇంకా అందుకే ప్రభు శిక్షించలేదు. ఆమె ఆ దినం మొదలుకొని ఇంకా ఆమె పాపాన్ని వదిలిపెట్టేసింది. అవునే లేదండి? వదిలిపెట్టేసి యేసయ్యని వెంబడించింది. హల్లెలూయా. యేసయ్యని వెంబడించి యేసయ్యని హృదయంలో చేర్చుకున్నది. ప్రేమవలరా యేసయ్యని హృదయంలో చేర్చుకున్న ఆ స్త్రీ సువాసన ఇచ్చేదానిగా కనపడతా ఉన్నది. మనుషులైతే ఏం చేస్తారు చెప్పండి? మనుషులైతే ఏం చేస్తారమ్మా? రకరకాలుగా ఏమంటారంటే ఆమెను కించపరుస్తారు. ప్రేమవలరా ఎవరైనా తప్పు చేశారో వాళ్ళని ప్రేమించాలి. మనం దేవుని ప్రేమ చూపించాలి. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరస్త్రీ కనపడుతుంది. సమరస్త్రీ అంటే ఏంటి? ప్రేమను మనందరికీ తెలుసు, వేష అని అర్థం. ఆ సమరస్త్రీ ఎప్పుడు వస్తుంది నీళ్ళు తోడుకోవడానికి? ఎండవేళలో మధ్యాహ్నం టైంలో ఎవరు రారు కదా. ఎవరైనా వచ్చినప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ఆడపడుచుకుంటారు. పెళ్లి చేసుకొని చక్కగా కాపురంగా ఉండవచ్చు కదమ్మా. నువ్వు పెళ్లి చేసుకుని భర్తతో చక్కగా కాపురం చేసుకోవచ్చు కదా. వాడితోటి వీడితోటి ఉన్న బదులు అంటారు లేదమ్మా ఊరోళ్ళు. చెప్పండి, ఊరోళ్ళు అంటారు లేదా? ఊరుకుంటారా? ఊరోళ్ళు రకరకాలుగా అంటారు, రకరకాలుగా మాట్లాడతారు. ప్రేమ వల్లరా అందుకే వాళ్ళతో పాటు నీళ్ళు చోదుకొని వెళ్ళలేదు. ఒంటరిగా ఎండవేళలో ఒంటరిగా ఏం చేస్తుందంట? నీళ్ళు చేదుకొనేకి వస్తుందంటే. ప్రేమేంద్ర పిల్లరా ఒంటరిగా ఎండవేళలో ఎవరు లేని చూసి పొద్దునుంచి వద్దాం అనుకుంటుంది, కానీ పొద్దునుంచి ఎవరో తోడుకుంటూ ఉన్నారు నీళ్ళు. ఇప్పుడు ఒంటరిగా వస్తుంది ఎండవేళలో, ఎవరు ఉండరు కదా అనుకోండి. యేసుప్రభు అయితే ఆయనకి వెళ్ళారు, అమ్మా కొన్ని దాహం ఎత్తుంది, నీళ్ళు ఇస్తావా అని అడిగాడు. హల్లెలూయా. నీళ్ళు ఇస్తావమ్మా అంటే, అయ్యా మీరు యూదులయ్యా, మేము సమరయులమే, మీకు మాకు సంగత్వం లేదండి. సరే అమ్మా, కానీ నేను ఇచ్చి నీళ్ళు అయితే నువ్వు ఎన్నడూ దాహం ఉండదు నీకు అన్నాడు. ప్రభా అన్నది. అయ్యా మరి అంత దూరం నుంచి ఇప్పుడైతే ఇంట్లో కుళాయిలు వచ్చేసాయి, కానీ అమ్మా ఇంట్లో కుళాయిలు వచ్చేసాయి, కానీ అప్పుడు నూతులు ఎక్కడుండేవి చెప్పండి? ఊరు అవతల ఎక్కడో మా చెల్లివారు ఊరు అయితే 2 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి బావి దగ్గర నీళ్ళు చేదుకోవడానికి. ఎన్ని కిలోమీటర్లు అండి? 2 కిలోమీటర్లకు వెళ్తే ఎవరైతే బిందె నీళ్ళు చేదుకున్నారో అయిపోతాయి, ఇంకొక 5 నిమిషాలు అయిందని ఊరుతాయి మళ్ళా. మీకు అర్థమైందండి? అంతవరకు కూడా చేతలు పట్టుకొని రెడీగా ఉంటారు. ఎవరి ముందేలో లైన్ కడతారు నూతి దగ్గర తాగడానికి. ప్రియమైందే పిల్లరా, అప్పుడు ఊరు అవతల ఎక్కడో బావులు నూతులుండేవి. ఊరు అవతలకి వచ్చింది ఏమి సమరశ్రీ. యేసుప్రభు దాహం అడిగితే నేనేమనయ్యా నువ్వు అదని చెప్పింది. యేసుప్రభు అన్న నేను ఇచ్చి నీళ్ళైతే నువ్వు ఎన్నడూ తప్పుకొనవు అంటే, అయ్యయ్యా ఇంత దూరం రాలపోతున్నాయ్యా నీళ్ళు నాకు ఇవ్వయ్యా అంటుంది. ముందేమని నీకు నాకు ఏం సంగత్వం ఉండదు, పొత్తు లేదు, మీ కులమేరే మా కులమేరే అన్నది. అవునా లేదండి? అన్న మళ్ళీ నేను ఇచ్చి నీళ్ళు ఎన్నడూ తప్పుకొని ఆ నీళ్ళు కావాలంటుంది. మళ్ళీ అక్కడ కులం వద్దా చెప్పనమ్మా? నాకు ఆ నీళ్ళే కావాలయ్యా, నాకు ఆ నీళ్ళు ఇవ్వయ్యా అంటే, ఇస్తాను కానమ్మా నీ భర్తను తీసురా అన్నాడు. ఏమన్నాడండి? నీ భర్తను తీసురా. నీళ్ళు ఏమయ్యా నీకు ఎవరవయ్యా? నాకు ఇంకా పెళ్ళే కాలేదు అంటుంది. నాకు ఇంకా పెళ్ళే కాలేదు, ఇంకా నా భర్తను తీసుకురామంటే నీకు పెళ్ళి కాలేదు నిజమే, కానీ ఇప్పుడు ఉన్నవాడు 5వ వాడు అన్నది. వెంటనే గ్రహించిందంతే. హల్లెలూయా. గ్రహించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె పాపాన్ని విడిచిపెట్టింది, ఊర్లోకి వెళ్ళింది, సువాసనగా మారిపోయిందండి. ఆ ఊర్లోనే బ్రతికింది. ప్రియమవలరా ఆ ఊర్లోనే పాపం చేసింది. ఊరువారు ఆ మాట వింటారండి? చెప్పండమ్మా, వినరు. ఎంతమంది పిల్లలను పాడు చేసిందో అటువంటి వాళ్ళు ఊరు మాట అంటారా? కానీ ఎప్పుడైతే ఆ పాపాన్ని విడిచిపెట్టి, అక్కడ కొండని విడిచిపెట్టి ఎప్పుడైతే ఊర్లోకి వెళ్ళిందో ప్రియమైన దేవుని పిల్లరా, ఊరంతా ఆమెను వెంబడించేశారండి. ఆమెను ఒక్క మాట అనలేదండి. ఎందుకు? సువాసన. హల్లెలూయా. అందరూ చెప్పండమ్మా.
ఆ కొండ ఎప్పుడైతే విడిచిపెట్టేసిందో ఆమె హృదయంలోకి ఎవరు వచ్చేసారు? యేసయ్య వచ్చేసాడు. యేసయ్య వచ్చాడు ద్వారా ఆమె ఏమైపోయిందంటే సువాసన ఇచ్చేదానిలాగా అయిపోయింది. ఈ సువాసన ఇచ్చే ద్వారా వెళ్ళిపోయి ఈ సువాసనతో ఊర్లోకి వెళ్ళిపోయింది సమరయ పట్టణానికి. ఎప్పుడైతే ఏ మెస్సీ గురించి చెప్పిందో చిన్నోళ్ళు మొదలుకొని పెద్దోళ్ళు వరకు లైన్ కట్టుకొని ఈమె వెళ్తుంటే ఈమె వెనకాల అందరూ కూడా వచ్చేసారంటండి. ఊర్లో ఒక్కళ్ళు కూడా లేకుండా. ఎక్కడికి? 2 కిలోమీటర్లున్నా బావి దగ్గరికి. అల్లెలు చెప్పండమ్మా. ఇక్కడ ఉన్నారా మీరు? ఇక్కడే ఎవరు లేరని ఆలోచించకండి, మనం ఉంటే చాలు. హల్లెలూయా. వచ్చిన వాళ్ళు వస్తారులేండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఊరు అవతలున్న బావి దగ్గరికి ఈ సమరస్త్రీ చెప్పగానే ఊరంతా ఆమెను వెంబడించారు. ఒకప్పుడు ఆమెను ఎంత దేశించుండొచ్చు, ఎన్ని మాటలు తిట్టుండొచ్చు, ఎంతమంది తల్లులు ప్రేమ వల్ల వాళ్ళ కొడుకుల విషయంలో ఎన్ని తిట్టుండొచ్చు. కానీ ప్రేమ వల్లరా ఎప్పుడైతే యేసయ్యని చేర్చుకున్నదో ఊరు వాళ్ళందరూ ఆ మాట అనడం మర్చిపోయింది. ఆఖరికి అలా ఏమంటారంటే, అమ్మా నీ మాట మట్టు కాకుండా ఈయన నిజంగా లోక రక్షకుడని మేము నమ్ముతున్నాం అంటున్నారు. హల్లెలూయా. ఈయన నిజంగా ఎవరంటండి? లోక రక్షకుడు. లోక రక్షకుడు మేము నమ్ముతున్నామయ్యా. నిజంగా ఆమె ప్రేమ వల్ల ఎప్పుడైతే దేవుడు శిక్షించడానికి ఆయనకి అధికారం ఉన్నది. పరలోకంలో ఎటువంటి అధికారం ఉన్నదో భూలోకంలో కూడా అదే అధికారం ఉన్నది ఆయనకి. కానీ ఎవరినైనా శిక్షించాడా? ఎవరిని శిక్షించాడు? ప్రేమించాడు అంతే. పాపిని ప్రేమించాడు, వ్యభిచారిని ప్రేమించాడు, దొంగ కదండి. దొంగని యేసు ప్రభువుతో సిలువేశారంటే ఎంత పెద్ద దొంగ ఒకసారి ఆలోచించండి. మన దృష్టిలో గజ్జి దొంగ అని అర్థం. ఆయన అర్థమైందండి? ఏ దొంగ? గజ్జి దొంగ. ఆయనకి సిలువేస్తారు, ఆయన కూడా సిలువేస్తారు. అది దొంగ అడుగుతున్నాడు, అయ్యా నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటే, నువ్వు దొంగవయ్యా, నువ్వు అక్కడ దొంగతనం చేసావు, ఇక్కడ దొంగతనం చేసావు, అది దొంగతనం చేసి ఇది దొంగతనం అనలేదండి. వెంటనే క్షమించేమన్నాడండి. నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు. హల్లెలూయా. నువ్వు నాతో, నేను ఎక్కడికి వెళ్తున్నాను అక్కడ ఉంటావు నువ్వు. అతను ఎంతగా క్షమించాడు ఒకసారి ఆలోచించాడు. ప్రభు ప్రేమ ఎలా కనపడుతుందంటే, ప్రేమ వల్ల పాపుల్ని శిక్షించడానికి రాలేదు, ఆయన క్షమించడానికి వచ్చాడు. నువ్వు పాపివి అని ఏలు పెట్టి చూపించామనుకో, ఏలు పెట్టి చూపెడతారు ఈరోజు మనుషులందరూ. కానీ దేవుడు ఎప్పుడు కూడా ఏలు పెట్టి చూపించలేదండి. ప్రేమించడం మొదలుపెట్టాడు. మనల్ని ఏమంటున్నాడంటే, మీరు అలా ప్రేమించండి, మీరు సువాసనగా మారుతారు. హల్లెలూయా. ఏమంటున్నాడండి చెప్పండి అమ్మా. యేసు ప్రభు ఎలా ప్రేమించాడో, దేవుని ప్రేమ ఎలా ప్రేమించారు మీరు అదే ప్రేమ కలిగి ఉండండి, అదే ప్రేమ కలిగి ఉండండి అని చెప్పి ప్రేమ వాళ్ళరా. ఎందుకంటే ప్రేమ ఏం చేస్తా తెలుసా? ఒక మాట చదువుమా. ఆదికాండము 29వ అధ్యాయము. ఆదికాండం 29వ అధ్యాయం 20వ వచనం చదవండి ఒకసారి. యాకోబు ప్రేమ గురించి కొద్దిగా వెళ్దాం. యాకోబు రాహేలుని కోసము 7 సంవత్సరాలు కొలువు చేశాను. ఆయన ప్రేమించటం వలన కొద్ది దినాలకు అనిపించిందట. హల్లెలూయా. ప్రేమ ఏం చేసింది? 7 సంవత్సరాలు కొలువు చేశాడండి. 7 సంవత్సరాలు ఆ ప్రేమ ఏం చేసిందంటే కొద్ది దినాలుగా కనపడుతుందంట. మీకు అర్థం కాలేదన్నమాట. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు కొలువు చేశాడు యేసేపు? 7 సంవత్సరాలు. ఎవరి కొరకు? రాహేలు కొరకు. రాహేలు కొరకు 7 సంవత్సరాలు కొలువు చేశాడండి, పని చేశాడు. ఆయనకి ఎన్ని దినాలు కనపడుతుంది చెప్పండి అమ్మా? కొద్ది దినాలు కనపడుతుంది. ఎందుకంటే ఆ ప్రేమ ఏం చేసిందంటే 7 సంవత్సరాలు కప్పేసింది. 7 సంవత్సరాలు కప్పేసి దినాల్లా కనపడుతుంది. సంవత్సరాలు ఎలా కనపడుతుంది ఆయనకి? అర్థమైందండి? సంవత్సరాలు దినాలుగా కనపడుతున్నాయండి. అంటే నేను అనుకున్నాను 7 దినాలే కనపడ్డాయేమో 7 సంవత్సరాలు. ఆ ప్రేమ అటువంటిది. హల్లెలూయా. ప్రేమ దోషాలను ఏం చేస్తుంది? కప్పేస్తుంది. మన శత్రువును ప్రేమించడం ద్వారా అంటండి, వాళ్ళ నెత్తి మీద కొంపడ పెట్టినట్టు ఉంటుందంట. సామెత గ్రంథంలో రాశాడు, మన శత్రువులను ప్రేమించడం ద్వారా కొంపడి ఎక్కడ పెడతారు?
మంచం కింద పెడతారు. అప్పుడు పెట్టుకునేవారు చిన్నప్పుడు. మా చిన్నప్పుడు మా అమ్మమ్మ కానీ మా నాన్నమ్మ కానీ మా అమ్మ కూడా ఒక్కోసారి మేము వెళ్ళి ఆ మంచమే కూర్చుంటే, ఒరే యవనస్తులు అక్కడ ఉండకూడదు, రక్తం మరిగిపోతుంది అనేవారు. మరి వాళ్ళకి మరిగిపోదా? మేము ముసలోళ్ళని అయిపోయాము, మాకు ఆ ఏడు కావాలి మంచం కింద కుంపడ పెట్టి. మీకు అర్థం. ఈ చలికాలం రాబోతుకి ఏం చేసేవారు తెలుసా అండి? రాత్రి పొద్దున్నంతా వంట చేసిన నిప్పులన్నీ కుంపట్లో వేసుకొని పొద్దున్న ఎక్కడ పెట్టుకుంటారు, మంచం కింద పెట్టుకొని పైన హ్యాపీగా పడుకునేవారు ఊర్లో. తెలుసండి, ఈ అనుభవం తెలుసా మీకు? మేము వెళ్ళి పడుకున్నాం అనుకో, మమ్మల్ని పడుకొనిచ్చేవారు కాదు. మీరు కుర్రోళ్ళు, మీ రక్తం మరిగిపోద్ది, మీరు అలా ఉండకూడదు, మీరు అలా పడుకోండి, పక్కన పడుకోండి నేను చెప్పేసి ఆ మంచమే మమ్మల్ని పడుకొనిచ్చేవారు కాదండి. ఆ కొంపడు ఎక్కడ ఉంటుంది? శత్రువుని ప్రేమిస్తే శత్రువులు నెత్తి మీద ఉంటుందంట. నెత్తి మీద ఉంటే ఎలాగుంటుంది కొంపడే? చెప్పండి, హాయిగా ఉంటుందా? చెప్పండి అమ్మా. మనం ప్రేమించడం ద్వారా శత్రువులు కూడా ఎలాగుంటారంటే ప్రేమ కొంపడి నెత్తి మీద ఉన్నట్టుగా, అంటే అగ్నితో రాలిపోతున్నట్టుగా ఉంటారండి. అలా మనం శత్రువులను ప్రేమించాలి. యాకోబు రాహేల్ని 7 సంవత్సరాల కొరకు పని చేస్తే ప్రేమ వల్ల 7 సంవత్సరాలు పని చేస్తే 7 దినాల్లో కనపడుతుంది. ప్రేమ అందుకు ఏం చేసింది? సంవత్సరాలు కప్పేసి రోజులకి చేసేసింది. అవునే కదండి. ఇంకొకటి అదే ఆదికాండం తీయండి. ఆదికాండం 24వ అధ్యాయం 67వ వచనం చదవండి ఒకసారి. ఆదికాండం 24వ అధ్యాయం 67వ వచనం అండి. ప్రేమ ఏం చేస్తుందని కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. అప్పటి వరకు కూడా ఇస్సాకు ఎలా ఉన్నాడంటే దుఃఖంతో ఉన్నాడు. ఎందుకు దుఃఖంతో ఉన్నాడు? తల్లి చచ్చిపోయింది. లేక పుట్టిన కుమారుడు పెద్ద అయిపోయిన తర్వాత చూసుకుందాం అనుకున్నాడు. నా తల్లిని బంగారంలా చూసుకుందాము, నా తల్లిని కింద పెట్టకుండా చూసుకుందాము వృద్ధాప్యంలో అనుకున్నాడు. తల్లి చచ్చిపోయింది. దుఃఖంలో మునిగిపోయాడు. ఆయన ఏమైపోయాడండి? దుఃఖంలో మునిగిపోయింది. ఎప్పుడైతే రెబెకా వచ్చిందో ఆయన దుఃఖము నివారణ అయిపోయిందంటండి. హల్లెలూయా. ఆ ప్రేమ ఏం చేసిందంటే దుఃఖాన్ని లయపరిచేసింది. చదవన్నమ్మ తీసిన వాళ్ళు. ఇస్సాకు తల్లి అయిన సారా గుడారంలోనికి అతడు ఎవరిని తీసుకెళ్ళిపోయాడండి? రెబెకాను తీసుకెళ్ళిపోయాడండి. అతడు పరిగరింపగా ఆమె అతనికి భార్య అయ్యను. అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణము పొందాను. ప్రేమ ఏం చేస్తుందంటే దుఃఖ నివారణ చేస్తుందండి. హల్లెలూయా. దుఃఖంలో ఎంత కుమిలిపోయాడు ఆ కుర్రాడు. పాపం కుర్రాడు అంటే యవనస్తుడు. ఆ యవనస్తుడు ఎవరు? ఇస్సాకు. తల్లి విషయంలో నన్ను వృద్ధాప్యంలో కన్నది నా తల్లి, ముసలితనం ముందు కన్నా నా తల్లి, ముసలితనం ముందు శరీరం ఉడికిపోయిన తర్వాత కన్నది నా తల్లి అని చెప్పేసి ఇంకా దుఃఖంలో మునిగిపోయాడండి. దుఃఖంలో ఉన్న వ్యక్తి ప్రేమ వల్ల దుఃఖంలో ఉన్న వ్యక్తి నివారణ పొందాడు. ఎప్పుడంటే ప్రేమ. హల్లెలూయా. ఏంటండి? రెబెకా ద్వారా వచ్చిన ప్రేమ ద్వారా దుఃఖ నివారణ పొందాడు. ఏ రోజు నువ్వు దుఃఖంలో ఉన్నావా, బాధల్లో ఉన్నావా, యేసయ్య నీ దగ్గరికి వస్తే నువ్వు దుఃఖ నివారణ పొందబోతున్నావు. హల్లెలూయా. ఏం పొందబోతున్నావండి? దుఃఖ నివారణ పొందబోతున్నాము. దుఃఖంలో ఉన్న వాళ్ళని వాదార్చడానికి ఆయన వచ్చాడు. దుఃఖంలో ఉన్న వారికి ఉల్లాస వస్త్రం ఇవ్వడానికి వచ్చాడు. దుఃఖంలో ఉన్న వారికి ప్రశస్తమైన వస్త్రం ఇవ్వడానికి ఆయన వచ్చాడు. ప్రేమ వల్లరా నీ దుఃఖ నివారణ చేయడానికి ఆయన వచ్చాడు ఈ లోకానికి. హల్లెలూయా. ప్రేమ దేని బిళ్ళారా, ప్రేమ ఏం చేసిందంటే దుఃఖ నివారణం చేసేసింది ఇస్సాక్కి. ఇంకా దుఃఖం లేదు ఇస్సాక్కి. ఏం లేదండి, దుఃఖం లేదు. అప్పటి వరకు ఎంత దుఃఖించాడో. తండ్రి జొత్త ముసలోడు, తల్లి జొత్త లేదు, ఎలా దుఃఖించాడు. ప్రేమ వలన ఎప్పుడైతే దుఃఖ నివారణ అయినాడో దేవుడు అద్భుతం చేయడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. ప్రేమ వలన నిజంగా ప్రేమ దోషములన్నిటిని కప్పేస్తుంది. కాబట్టి అటువంటి ప్రేమ మనకు కలిగి ఉన్నామా? దేవుని బిడ్డలుగా క్రీస్తు రక్తంలో మనకు కడగబడ్డం ప్రేమ వలన. దేవుడు అందుకే మాట్లాడుతున్నారు. ఎవరు సువాసన ఇవ్వగలుగుతారంటే ఒకటి దేవునికి భయపడుదరా, రెండోది ప్రేమ దేని బిడ్డలారా ప్రేమ కలిగి నడుచుకున్న ద్వారా. ప్రేమ కలిగి నడుచుకోవాలి. ప్రేమించుటకు ఏం చేయాలి తెలుసా? ఏం చేయాలమ్మా?
ఒకసారి తీయండి, ఒకసారి మాట తీయండి. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం మొదటి విషయం. ప్రేమ కలిగి ఉండుటకు ఏం చేయాలంటండి? ప్రయాసపడాలి. హల్లెలూయా. చాలామంది ప్రేమ కలిగి ఉండటకు ఆయాసపడతారు. ప్రేమ కలిగి ఉండటకు ఏం చేస్తారండి? అందరు చెప్పండమ్మా. ప్రయాసపడతారా, ఆయాసపడతారు? చాలామంది ఈ రోజుల్లో ఏం చేస్తారు చెప్పండి? ప్రేమ కలిగి ఉండటకు ఆయాసపడతారు కానీ ప్రయాసపడరు. ప్రేమ కలిగి ఉండటకు మనం ఏం చేయాలంట? ప్రయాసపడాలంట. ప్రయాసం అంటే కష్టపడాలి. హల్లెలూయా. ప్రయాస అంటే ఏం చేయాలండి? దాని మాట అంటే కింద రాశాడు పుట్టినొచ్చులో. ఏం రాశాడంటే వెంటాడాలంట. ప్రేమించడానికి వెంటాడాలంట. అలా ప్రయాసం అంటే వెంటాడాలి. ఎవరిని శత్రువులు ఉన్నారా, లేకపోతే ఎవరు పాపంలో ఉన్నారా? నువ్వు పాపం చేసేవారంటే మళ్ళీ పాపం చేస్తున్నాడు. అవునా కదండి? నువ్వు ద్రోహు అంటే నువ్వు నిజంగా పాపం చేసిన వాడిగా అవుతాడు. కాబట్టి మనం ప్రేమ కలిగి ఉండటకు కూడా, క్రీస్తు ప్రేమ కలిగి ఉండటకు మనం ఎప్పుడు కూడా ప్రయాసపడాలంట. హల్లెలూయా. ఎవరిని ప్రేమిద్దామా? ఎవరికి ఆతిథ్యం ఇద్దామా? మనం ప్రయాసపడాలి. ఈ రోజుల్లో చాలామంది ప్రయాసపడకుండా ఆయాసపడిపోతున్నారు. అయ్యో వచ్చేసారా, అయ్యో అన్నీ చేశారా అని. ప్రేమ వాళ్ళారా, చాలామందికి ఇక్కడ అంటున్నాడు 13వ వచనంలో ఏమన్నాడంటే, మనుషులు భాషలతోటను దేవదూత భాషలతో మాట్లాడినను ప్రేమ లేకపోతే మ్రోగు కంచు గజగలాడి తాళం వంటి వాడంట. ప్రేమ లేకపోతే ఎటువంటి వాడంట అండి? భాషలు మాట్లాడినాను, భాషలకు అర్థం చెప్పినాను, అమ్మా దేవుడు వరాలు పొందుకున్నాను, ఏం కలిగి ఉండాలంట? ప్రేమ కావాలి. హల్లెలూయా. ఈ రోజుల్లో ప్రేమ లేదండి. దేవుని వాక్యం కూడా చెప్తుంది, అక్రమం విస్తరించడం ద్వారా ఏమవుతుందంట? ప్రేమ చల్లారిపోతుందంట. కానీ మనది చల్లారకూడదు. దేవుని బిడ్డలుగా మనం ఏం చేయకూడదండి? అందరూ చెప్పాలండి, చల్లారిపోకూడదు, పెరిగిపోవాలి. హల్లెలూయా. ప్రేమ ఏమేమి పాలన? పెరిగిపోవాలి కానీ చల్లారిపోకూడదు. హల్లెలూయా. చెప్పండి ఒకసారి హల్లెలూయా. నేను ముగింపులో వచ్చేసాను. అయితే ప్రేమ ఎలాగొస్తుందో కూడా చెప్తాను తర్వాత. ప్రేమ ఎలాగొస్తుంది, దేని పరిశుద్ధాత్మ ద్వారా వస్తుందని అని చాలా మాటలు ఉన్నాయి ప్రేమ వల్ల. కాబట్టి మనం ఏం కలిగి ఉండాలంటే ప్రేమ కలిగి నడుచుకోవాలి. ఆలయంపైన వాసన ఇస్తారు, సువాసన ఇస్తారు. వాళ్ళు సువాసనగా ఉంటారు కూడా. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళిన వాసన వాసన వాసన, ఇల్లంతా సువాసన. ప్రేమ వల్ల మనందరూ తెలుసు జక్కయ్య ఎటువంటి వాడు చెప్పండి? ఒక మూర్ఖుడు, కూరుడు. ఇంకా మాట చెప్పాలంటే అన్యాయంగా పన్ను వసూలు చేసుకున్నవాడిని ఏమంటారు చెప్పండి? లంచం పుచ్చుకున్నవాడు ఎక్కువ. ఏం పుచ్చుకునేవాడు అండి? లంచం లేకపోతేనే కంచంలో అన్నం పెట్టుకోడాడు. అటువంటి వ్యక్తి అండి ఈ జక్కయ్య. ఎప్పుడైతే ఏసీ వచ్చాడో ఇల్లంతా సువాసనగా మారిపోయింది. ఇల్లు అంతా ఏమైపోయిందండి? జక్కయ్య ఇల్లంతా ఏం మారిపోయిందండి? సువాసన. ఆయన ఈ ప్రభు ఏం చెప్పలేదు. ఎప్పుడైతే ఏసీ వెళ్ళాడు ఆయన చెప్పేస్తున్నాడు, అయ్యా నేను అన్యాయంగా ఎక్కడైతే సంపాదించానో వాళ్ళకి ఇచ్చేస్తానయ్యా, వాళ్ళకి 4 రెట్లు ఇచ్చేస్తానయ్యా, ఇంకా మిగిలింది ఆ పేదవాళ్ళకి ఇచ్చేస్తాను, నాకు ఏమొద్దు, నాకు నువ్వు ఉంటే చాలు. హల్లెలూయా. నాకు నువ్వు ఉంటే చాలు. ఎంత సువాసన ఇచ్చేసాడు. సువాసన ఇవ్వాలి. ఇద్దామా ఈరోజు? ప్రేమలు ఇవ్వాలంటే ఏం కలిగి నడుచుకోవాలి? ప్రేమ కలిగి నడుచుకోవాలి. ప్రేమ కలిగిటకు ప్రయాసపడాలి, ఎంటాడాలి. ప్రేమించుటకు, పరిచర్య చేయడానికి, సేవకులను ప్రేమించుటకు, ఇంకా చాలా ఉంటాయి ప్రేమ వల్ల. సంఘాన్ని ప్రేమించుటకు, కార్యక్రమాన్ని ప్రేమించుటకు. క్రిస్మస్ వస్తుంది. ఈ క్రిస్మస్లు ఆనందంలో దానిలో పాల్గొనేటకు ప్రయాసపడాలి. ఒక ఆత్మ రక్షించబడాలని ప్రయాసపడాలి. అది ప్రేమ కలిగి ఉండాలి. కాబట్టి ఎవరు సువాసన ఇస్తారంటే, ఒకటి దేవుడికి భయపడాలి. ఎవరికి భయపడాలండి? దేవునికి భయపడాలి. మనుషులకి భయపడ అవసరం లేదండి, దేవుడికి భయపడాలి. రెండోది ప్రేమ కలిగి నడుచుకుంటే సువాసన ఇచ్చేవారిగా ఉంటాము. ఉండుటకు ప్రభు కృప
మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరు కూడా కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుంటాం. ఈరోజు ప్రేమ వల్ల దేవుని ఎరిగినావు, నీలో దేవుని భయం ఉందా? దేవునికి భయపడుతున్నావా? అలాగే రెండోదిగా ఈరోజు మాట్లాడిన మాట, ప్రేమ కలిగి నడుచుకుంటున్నావా? ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడాలి. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు ప్రేమిస్తే నీ దుఃఖము నివారణమైపోతుంది. నీ దుఃఖ దినాలు నివారణమైపోతాయి. నీ దుఃఖ దినాలు సంతోష దినాలుగా మార్చబోతున్నాడు. ప్రేమ కలిగుండు. ప్రేమ ప్రేమ ఈ రోజుల్లో ప్రేమ సల్లారిపోకూడదు. లవోదీక సంఘంతో మాట్లాడుతున్నాడు. ఓ సంఘమా, నీ మీద ఒక తప్పు మోపవలసి ఉన్నది. ఏంటి ప్రభు అంటే, మునుపున్న ప్రేమ లేదు, మునుపున్న ప్రేమ కనబడతలేదు. ప్రేమ వాళ్ళరా, ఒక్కసారి ఆలోచిద్దాం. ప్రభు అంటున్నాడు, ప్రేమ కలిగి నడుచుకోండి, ప్రేమ కలిగి నడుచుకోండి. యాకోబు రాహేలును ప్రేమించాడు, 7 సంవత్సరాలు పనిచేశాడు, కానీ 7 దినాల్లో కనపడుతుంది. ఇస్సాకు ఎప్పుడైతే రిబ్కాను ప్రేమించాడో దుఃఖ నివారణ అయిపోయాడు. అయినా నువ్వు యేసయ్యను ప్రేమిస్తే నీ దుఃఖ నివారణ అయిపోతుందమ్మా. ప్రేమిద్దాం, ప్రేమిద్దాం. శత్రువులను ప్రేమిద్దాం. పాపం చేసి వాళ్ళని ప్రేమిద్దాం. ప్రేమ వల్ల వాళ్ళని ఎవరు కూడా అసహ్యంగా మనం చూడొద్దు. దేవుడు ఎంతగానో ప్రేమమూర్తిగా ఉన్నాడు. మనము కూడా అలాగ ఉండాలని ప్రభు మాట్లాడుతున్నాడు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, గొప్ప దేవుడివి, ఆశ్చర్యకరుడు ప్రభా. ఈ లేఖన కొన్ని నిమిషాలు మా అందరితో కూడా మీరు మాట్లాడారు. ఎన్న వాక్యం మా హృదయంలో నీరు ఫలింపు చేయమని, వాక్యానుసారంగా మేము జీవించుటకు మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్న పరమ తండ్రి. ఆమేన్.